హైదరాబాద్ నగరం రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ, విద్యా, వ్యాపార రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో 41వ స్థానంలో నిలిచింది. అయితే జనాభా పెరుగుదలతో పాటు ట్రాఫిక్ సమస్య నగరవాసులకు తలనొప్పిగా మారింది. గంటల తరబడి రద్దీగా ఉన్న రోడ్లపై ప్రయాణించడం ప్రజలకు నిత్య సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా నగరంలో త్వరలోనే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అనే వినూత్న రవాణా విధానం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త పద్ధతిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంయుక్తంగా చేపడుతున్నాయి. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అంటే డ్రైవర్ అవసరం లేకుండా నడిచి చిన్న గుండ్రటి వాహనాల ద్వారా ప్రయాణించే స్వతంత్ర ప్రయాణ వ్యవస్థ. ఈ బ్యాటరీ ఆధారిత పాడ్స్ ఒక్కోసారి 4 నుంచి 6 మందిని వారికి అవసరమైన సామాగ్రితో కలిసి తీసుకెళ్లగలవు. రోజుకి సుమారు 2 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించగల ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్ గా పనిచేస్తుంది. ఈ పాడ్ టాక్సీలను మొదటిగా రాయదుర్గ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, అలాగే కాచిగూడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ మార్గాలను ముఖ్యంగా ఎంచుకోవడానికి గల కారణం ఇవి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన మరియు ట్రాఫిక్ తో బాధపడుతున్న ప్రాంతాలు కావడమే. భూసేకరణ అవసరం లేకుండా ప్రస్తుత రోడ్ల పక్కన పై పొరల రైలు మార్గాల రూపంలో ఈ వ్యవస్థను నిర్మించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడం, ట్రాఫిక్ జామ్లు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పాడ్ టాక్సీలు వేగవంతమైన, రద్దీ లేని ప్రయాణానికి ఉపశమనం కలిగించనున్నాయి. వర్షంలోనూ నిరాటంకంగా ప్రయాణించే వీలుతో ప్రజలకు ఇది మరింత ఉపయోగకరంగా మారుతుంది. ప్రతి ఏడాది జనాభా 2.5 నుంచి 3% పెరుగుతున్న నేపథ్యంలో ఈ రవాణా పద్ధతి నగర ట్రాఫిక్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనుంది. పాడ్ టాక్సీలు కేవలం సురక్షితమైన ప్రయాణమే కాక పర్యావరణ పరంగా కూడా సహాయకారిగా ఉంటాయి. ఇలాంటి సాంకేతిక పరిష్కారాలు నగర అభివృద్ధిలో కొత్త దిశను సూచిస్తున్నాయి. హైదరాబాద్ నగరం స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ విధానం వైపు అడుగులు వేస్తుండటంతో రద్దీ నుంచి బయటపడాలనుకునే వారందరికీ ఇదొక ఆశాజనకమైన శుభ పరిణామం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.